ప్రార్థిందాం. కర్ణాటక మైసూరు నుండి దైవజనులు సామ్యుల్ జగన్ గారు మన దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనం విని మీరు వందనాలన్నా. వందనాలు బ్రదర్ బర్నబాస్. వినపడుతుందా? అన్నా వినిపిస్తుందన్నా. సరే, నేను మైక్ కనెక్ట్ చేస్తాను, కొంచెం బాగా వినపడుతుంది. మధ్యలో ఏమన్నా సమస్య వస్తే దయచేసి స్క్రీన్ మీదకి వచ్చి చెయ్యి ఊపితే నాకు తెలుసు, లేకపోతే మెసేజ్ పంపండి. థ్యాంక్ యూ. ఓకే. ఈ రాత్రి వేళ ఈ విధంగా దేవుని వాక్యమును మరి బోధించుటకు, మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యమును బోధించుటకు చక్కని తరుణం అనుగ్రహించినందుకు మొదటి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. రెండవదిగా కృపా వాక్య సందేశంలో వారు తలపెట్టిన చక్కని కార్యాన్ని బట్టి వారు మాత్రమే కాదు అనేక మందికి ఈ వాక్యాన్ని వినిపించాలని ఆశపడినందుకు మరి వారికి వందనాలు. మరి అక్కడ ఉన్న స్థానిక సంఘాలు వారందరికీ వందనాలు. ఆయా ప్రాంతాల నుండి ప్రభు పిల్లలు ఎవరైనా దూరం నుండి కనెక్ట్ అయి ఉంటే అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామమున వందనాలు. సరే, ఈ రాత్రి దేవుని నమ్మకమైన సేవకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి కొన్ని విషయాలు నేర్చుకోవాలని మనం చేస్తున్నాను. నేను దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి, నన్ను నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నన్ను రక్షించిన నా ప్రభువుకి కృతజ్ఞతగా నేనేదైనా కొంచెం, అంటే పెద్ద పని కాకపోయినా చిన్న పని అయినా కూడా చేయాలి, ఏదన్నా కొంత ఉపయోగపడాలని ఆ యొక్క మనస్సు కలిగిన వారికి మార్కు సువార్త వర్తిస్తుంది. అంతేగాని సేవకుడు అంటే ఫుల్ టైం వర్కర్ అని, మిగిలిన వాళ్ళకి ఇది వర్తించదని, సోదరీలు అసలు మేము అసలు పురుషులం కూడా కాదు కాబట్టి అసలు మాకు వర్తించదని అట్లా అనుకోవద్దు. నేను దేవుని కొరకు నాకు ఇచ్చిన పరిధిలో నిలబడి ఏదైనా కొంత ఆయనకి నేను ప్రభువుకి చేయాలని ఆ మనస్సు ఉంటే ఈ రాత్రి నువ్వు వింటే మంచిదని అనుకుంటున్నాను. దయచేసి మార్కు సువార్త 1వ అధ్యాయము చెప్పండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 32వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 32 నుండి. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణం మంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాటలాడనీయలేదు. ఆయన పెందల కడన లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయన యొద్దకు ఆయనను వెదకుచు వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. ఆయన గలిలయ యందంతటా వారి సమాజ మందిరములో ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టుచునుండెను. ఒక కుష్టి రోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వాడిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాడిని పంపివేసెను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ప్రస్తుతానికి అంతవరకు చాలు. అవసరమైతే మిగిలిన భాగాలు మనం చదువుకున్నాం. ఇక్కడ మనం చదివిన భాగంలో 33వ వచనంలో పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. సాయంకాలము అనేది బైబిల్లో నిరీక్షణను తీసివేసే సందర్భంగా మనం చూడొచ్చు. యాకోబు చాలా జ్ఞానవంతుడు. ఏదైనా పథకం వేస్తే అందులో విఫలం అవ్వడు.
అందుకే మోసగాడు అనే పేరు వచ్చింది. అన్నను సైతం ముంచాడు ఆయన. అంటే యాకోబు ఏదైనా పథకం వేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకు ఆ పేరు దేవుడు పుట్టక ముందే ఆయనకి పేరు పెట్టాడు. ఈ యాకోబు తన అన్న దగ్గర నుండి పారిపోతా ఉన్నాడు. పారిపోతా ప్లాన్ వేసుకున్నాడు. నేను సాయంకాలం అయ్యేపాటికి ఒక సురక్షితమైన ప్రదేశానికి చేరాలి, దగ్గరలో ఉన్న ఏదైనా ఊరికి చేరాలి, లేకపోతే నేను ప్రమాదంలో చిక్కుంటాను ప్లాన్ వేసుకున్నాడు. కానీ ప్లాన్ విఫలం అయిపోయింది. దయచేసి ఆదికాండం 28వ వచనం తిప్పండి. ఆదికాండం 28వ వచనము, 28వ అధ్యాయం 10వ వచనము, 28, 10 ఆదికాండం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కన్ను. అడవిలో ఇరుక్కోబోయాడు. ప్లాన్ వేసాడు బాగానే, కానీ కుదరలా. దేవుడు కుదరనీయకుండా కూడా చేశాడు. ఆ రాత్రి తన జీవితంలో ఎప్పుడు అటువంటి దిండుని తల కింద పెట్టుకోలేకపోయాడు కదా. ఆయన దిండు ఏంటో తెలుసా? రాయి. మీలో ఎవరన్నా రాయి తలకిడగా చేసుకుని ఒక రాత్రి నిద్రపోవడం ప్రయత్నం చేయండి, కుదరదు. అయితే యాకోబు ఆ రాత్రి తల కింద రాయి పెట్టుకొని చాలా చక్కగా నిద్రపోయాడు. ఎందుకో తెలుసా? ఆ రాతిని తిరిగి నిలవని లేపి దాన్ని ఒక స్తంభముగా చేసి నూనె పోసి దేవుని సాక్ష్యము కొరకు ప్రతిష్ఠించాడు. దేవుని ఇల్లు. నేడు ఆ రాతిని దేంతో పోల్చుకోవచ్చు అంటే దేవుని వాగ్దానములతో పోల్చుకోవచ్చు. చాలా మందికి రాత్రుల్లో నిద్ర పట్టదు. యవనంలో పడుతుందిలేండి, యవన వయసులో బ్రహ్మాండంగా నిద్ర పడుతుంది. మధ్య వయసు కూడా పడుతుంది కానీ కొంచెం వయసు వచ్చే కొలది 40, 50 దాటే కొలది రాత్రులు నిద్ర పట్టదు. ఎందుకనంటే పగలంతా ఆలోచించుటకు కూడా సమయం లేని ఆ యొక్క సమస్యలన్నీ అప్పుడు గుర్తు చేసుకుంటారు. గుర్తు చేసుకొని నిద్ర పట్టదు. దేవుడు అంటున్నాడు, నీకు నిద్ర పట్టకపోతే నా వాగ్దానములను తలగడగా చేసుకో, చాలా చక్కగా నిద్ర పడుతుంది. అవును, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఎవరు తీరుస్తారు? నాకు వచ్చే రాబడి ఇంత, నెలాఖరికి జీతం ఇంత వస్తుంది, కటింగ్లన్నీ పోగా ఇంత, మిగిలేది ఏమీ లేదు. పర్వాలేదు, ప్రభు చూసుకుంటాడు. ప్రభు నాకు సహాయం చేస్తాడని నీవు ధైర్యంతో నిద్రపోవచ్చు. సరే, ఇక్కడ చూడండి, సాయంకాలము ప్రొద్దుగుంకినందున అంటే సూర్యుడు హస్తమించాడు. సూర్యుడు హస్తమిస్తే నిరీక్షణ పోతుంది. ప్రపంచం మేల్కొనేది ఎప్పుడు? సూర్యుడు ఉదయించినప్పుడు. ప్రపంచంలో ఎక్కువ అన్ని వ్యవహారాలు అవన్నీ పనులు ఎప్పుడు జరుగుతాయి? పగటి వేళ. రాత్రి అయ్యేపాటికి ఏమవుతుంది? అందరం ఇళ్ళకి చేరతాం, గూళ్ళకి చేరతాం, చేరి ఏం పని చేయం. అయితే ఇక్కడ పొద్దుగుంకింది కదా. యాకోబు జీవితంలో ఎక్కడ తెల్లారిందో చూద్దాం. చూడండి, యాకోబు జీవితంలో ఆదికాండము 32వ అధ్యాయము 32 అధ్యాయం 31వ వచనము. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. దేవునితో పోరాడాడు, గెలిచాడు. నీవు నన్ను దీవిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అయితే నేను దీవిస్తాను కానీ నీ తొడ మీద కొట్టాలన్నాడు. తొడ మీద కొట్టడం అంటే నీ నడక మారిపోవాలి. యెహోషువతో కూడా ఆ ఖడ్గము దూసిన ఆ యొక్క దూత ఏం చెప్పాడంటే, నీ పాదరక్షలు విప్పు, నీ నడక మారాలి. నడక మారితేనే కానాను దేశంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము, పాలు తేనెలు ప్రవహించు దేశం నీదవుతుంది. నీవు నాతో పాటు నడవాలంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ నడక మారాలి. సరే, సూర్యోదయం. సరే, ఇక్కడ రండి, మళ్ళీ మార్కు సువార్త మనం చదివాము. ఇక్కడ కూడా అదే దృశ్యం ఉంది. సాయంకాలం అయినప్పుడు ప్రొద్దుగుంకిపోయింది. ఇశ్రాయేల్ దేశంలో వైద్యులు, అప్పుడు కరెంట్ లేదు కదా, కరెంట్ లేదు కాబట్టి వైద్యులు ఏం చేసేవాళ్ళంటే సాయంకాలం ప్రొద్దుగుంకంగానే వాళ్ళ యొక్క దవాఖానాలు అంటే హాస్పిటల్స్ అన్ని మూసేసుకొని ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి సాయంత్రము చీకటి పడంగానే ఒక్క వైద్యుడు కూడా దొరకడు ఇశ్రాయేల్ దేశంలో.
దొరకనప్పుడు కొంతమంది భయంకరమైన రోగంతో వెంటనే వైద్య సహాయం కావలసిన వారు కొంతమంది చచ్చిపోతారు. కొంతమంది వైద్యుడు ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా చచ్చిపోతారు. చాలాసార్లు యాక్సిడెంట్స్ అక్కడిక్కడ అయిన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వైద్యులు ఏం చెప్తారంటే 10 మినిట్స్ లేట్ అయ్యి ఉంటే ఇతడు చనిపోయేవాడు అని చెప్తారు. అంటే వైద్యుడు కొన్నిసార్లు నిమిషాల మీద కాడ అవసరం అవుతుంది, గంటలు కాదు, నిమిషాలు. ఆ కొద్ది నిమిషంలో ప్రాణం బతకడమో చచ్చిపోవడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమందికి రోగులకు వైద్యుడు అవసరమైంది కానీ వైద్యుడు లేడు, సూర్యుడు హస్తమించాడు, అక్కడ ఏమి నిరీక్షణ లేదు. ఎవరో చెప్పుంటారు యేసు ప్రభు అంట, దేవుని కుమారుడు అంట, దేవుని సేవకుడు అంట, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి ఏమైనా ఉపయోగపడతాడేమో అని చెప్పినప్పుడు ఆయన దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఎక్కడ చూడండి, పట్టణమంతయు ఆ ఇంటి వాకట కూడి ఉండెను. ఇంకొక చోట యేసు ప్రభు పాదాల దగ్గర ఈడ్చుకొచ్చి పడేశాడని అని రాస్తుంది. దయచేసి మత్తయి సువార్త 10వ అధ్యాయం తిప్పండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనం, 15:30. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. అంటే ఈడ్చుకొచ్చి ఆడ పడేసినట్టు ఊహించుకోవచ్చు. ఆయన వారిని స్వస్థపరిచాడు. మూగవారికి ఏమిచ్చాడు? నోరిచ్చాడు. అంగవిహీనులు బాగుపడ్డారు, కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు. యేసు ప్రభు వాళ్ళకి ఏం అవసరమైందో అదే ఇచ్చాడు, అవసరం లేనిది ఇవ్వలేదు. మన ప్రభు అవసరమైంది ఇచ్చేవాడు. కాబట్టి అక్కడ తీసుకొచ్చి వారు పడేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అయితే ఆయన వారందరినీ బాగు చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. దయచేసి లూకా సువార్త 12వ అధ్యాయం తిప్పండి. లూకా సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. క్షమించండి, అక్కర్లేదు ప్రస్తుతానికి, తర్వాత చూద్దాం. సరే, మనం ముందుకు సాగిపోదాం. ఇక్కడ దేవుని నమ్మకమైన సేవకుడు తన పనిని ప్రారంభించినప్పుడు సాయంకాలం అయిపోయింది. అంటే అర్థం ఏంటంటే చీకటి పడిపోయింది, మనుషులు ఎవరు ఉండరు. చాలాసార్లు మనం కొన్ని పనులు చేసేటప్పుడు మనుషులు చూడాలని కోరుకుంటాం. పరిసయ్యులు అట్లానే ప్రవర్తించారు కదా, అందరూ చూడాలని వీధి మూలల్లో నిలబడి ప్రార్థనలు చేయడం, వందనాలు కోరడం. మనుషులు చూసేటప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాం, మనం పనిచేస్తాం. మనుషులు చూడనప్పుడు ఇంకో రకం ప్రవర్తిస్తాం, పనిచేస్తాం. ఇక్కడ దేవుని సేవకుడు తన పనిని ప్రారంభించినప్పుడు సాయంకాలం అయిపోయింది. అంటే అనేక మంది జీవితాల్లో సూర్యుడు ప్రొద్దుగుంకాడు, అయితే హస్తమించాడు. తద్వారా నిరీక్షణ సంపూర్ణంగా పోయింది వారికి. యేసు ప్రభు తన పనిని ప్రారంభించినప్పుడు చీకటి అయిపోయింది. రాత్రి వేళ ఎవరు మనలో పనిచేయరు. మనలో ఎక్కువ మంది పగల వేళ పనిచేయడానికి ఇష్టపడతాం, నైట్ డ్యూటీ చేయడానికి ఇష్టపడడం. అందుకే నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి విదేశాల్లో ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఎందుకంటే ఎవడు రాడు, నైట్ డ్యూటీకి రామంటే ఒక్కడు కూడా రాడు. ఉద్యోగం తీసే మేము ఎవడు రామంటారు. భారతదేశంలో అంటే ఉద్యోగాలు లేవు కాబట్టి వస్తారు. కానీ అందుకే నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి ఆ దేశంలో 2 అంతల జీతం లేదా 3 అంతల జీతం కూడా ఇస్తారు వాళ్ళకి. అందుకు వాళ్ళు వస్తారు. రాత్రిపూట ఎవరు పని చెయ్యరు. అయితే దేవుని నమ్మకమైన సేవకుడు రాత్రి వేళ తన పనిని ప్రారంభించాడు. రాత్రి నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. మన పనిని ఎవడు ప్రశంసించకపోతే నిరుత్సాహపడతాం. చాలా మంది చెప్తారు సంఘాలు, బ్రదర్ మా సంఘంలో ఎవడు నా పని గుర్తించడు, అసలు ఎవడు నన్ను లెక్క చేయడు, అందరూ వాళ్ళే చూసుకుంటారని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తాం. ఒకవేళ అటువంటి కంప్లైంట్ నువ్వు చేయగలిగితే, ఇదిగో ప్రభు ఎట్లా ప్రవర్తించాడో ఆయనకి వర్తించింది రాత్రి నీకు ఆదరణకరమైన మాటలు. చీకటి పడిపోయింది. అయితే ఈ లోకంలో ఉన్న ఏ కన్ను ఆయన్ని చూడట్లేదు, కానీ పరలోకం నుండి ఒక కన్ను మాత్రం చూస్తాం. దేవుని కన్నులు, ఆయన తండ్రి కన్నులు ఆయన చూస్తా ఉన్నాయి. ప్రభు అక్కడ తండ్రి పైనుండి చూస్తా ఉన్నాడు.
దేవుని నమ్మకమైన సేవకుడు తన పని ప్రారంభించినప్పుడు లోకము చీకటిలోకి వెళ్ళిపోయింది, లోకము నిద్రపోతా ఉంది. అయితే దేవుడు మాత్రం పైనుండి చూస్తా ఉన్నాడు. ఈ రాత్రి ఇది నీకు ఆదరణకరమైన మాటలు. నీ పనిని ఈ సంఘంలో ఎవడు గుర్తించడా? కరెక్ట్ అవ్వచ్చు, కానీ పరలోకం ముందున దేవుడు ఆయన గుర్తిస్తాడు, ఆయన చూస్తాడు, ఆయన తన పుస్తకంలో రాసుకుంటాడు. ఆయన తగిన సమయంలో నీకు ప్రతిఫలం ఇస్తాడు. భూలోకం మీద కూడా ఇస్తాడు ప్రతిఫలం, పరలోకంలోనే కాదు, భూలోకం మీద కూడా ఇస్తాడు ఒకసారి. కాబట్టి పని చేయి. దేవుడు ప్రత్యక్ష గుడారం చుట్టూ డేరాలు ఉండేవి. రాత్రి అయిపోగానే ఈ డేరాల్లోకి మోషే వెళ్ళి ఆ డేరాల్లో నుండి ఏమి శబ్దాలు వస్తాయి అంటే, మోషే ఏమని ఊహించాడంటే, ఆ డేరాల్లో ఉన్నవారు కుటుంబ ప్రార్థన చేసుకుంటారని, ఐగుప్తు నుండి దేవుడు ఏ విధంగా విమోచించాడో ఫరో దాసత్యం నుండి, తండ్రులు తమ బిడ్డలకు చెప్తారని, తల్లు తమ బిడ్డలకు చెప్తారని, చక్కని పాటలు సంగీతం పాడతారని మోషే చాలా ఆశతో ఆ గుడారాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఏమి వినపడిందో చూడండి దయచేసి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 10వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 10వ వచనము. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహులుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. చాలా నిరుత్సాహపడ్డాడు మోషే. ఐగుప్తు దేశంలో నుండి తన బాహుబలమును చాపి గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన వారి నోట్లో స్తుతులు ఉంటాయి, వారి హృదయంలో నుండి ప్రశంస వస్తుందని మోషే అనుకొని ఎంతో ఆశతో వెళ్తే సణుగులు గొణుగులు వినపడతా ఉన్నాయి. సణుగులను దేవుని భాషలో చెప్పాలంటే దుర్వాసనతో దేవుడు పోలుస్తాడు. పరలోకమునకు దుర్గంధం వెళ్తా ఉంది. కొన్ని ఊర్లలో, పల్లెటూర్లకి నేను అప్పుడప్పుడు సేవకి వెళ్ళినప్పుడు ఈ కాలువలు, మురికి కాలువలు రోడ్డు మీదకు ప్రవహిస్తూ ఉంటే భయంకరమైన దుర్వాసన. అటువంటి దుర్వాసన పరలోకానికి వెళ్తా ఉంది. దేవుడు అంటున్నాడు మోషేతో, నువ్వు పక్కకి జరిగితే ఒక్క క్షణంలో వెళ్ళి దహిస్తానని చెప్పి. అయితే ఇటువంటి సనుగులు గొనుగుల మధ్య ఒక సుందరమైన దృశ్యాన్ని చూపిస్తాను. లేవియాకాండం 6వ అధ్యాయం తిప్పండి. లేవియాకాండము 6వ అధ్యాయం 8వ వచనము 9వ వచనం చూడండి. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోను ఇట్లనము, ఇది దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. ఒక్కసారి చెప్పాడు. మళ్ళా నెక్స్ట్ లైన్ చూడండి. బలిపీఠం మీద అగ్ని దాన్ని దహించుచుండును. 12వ వచనం చూడండి. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. 13వ వచనం చూడండి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. మోషేకి ఎంత కఠినంగా దేవుడు చెప్తా ఉన్నాడు, పదే పదే చెప్తున్నాడు. విసుకొచ్చినా కూడా మోషేకి, అంటే రాలేదులేండి, మనకు వస్తే దేవుడు పదే పదే ఒకే మాట మాట్లాడుతూ విసుకొచ్చేస్తుంది మనకి. దేవుడు ఏమి చెప్తున్నాడంటే, మోషే గుడారాల్లో నుండి దుర్వాసన వస్తుంది, సనుగులు. మాకు ఐగుప్తులో ఉండుంటే మేము చేపలు తినేవాళ్ళము, కీరకాయలు తినేవాళ్ళము, దోసకాయలు ఉల్లిపాయలు తినేవాళ్ళము. మాకు ఇది మన్నా, సవిసారమైన మన్నా, ఇందులో రుచి లేదు, ఏమీ లేదు అని చెప్పి వాళ్ళ గుడారాల్లో నుండి ఏడుస్తున్న సనుగు నా సన్నిధికి దుర్వాసనలాగా వస్తుంది. నేను ఒక్క క్షణములో వారిని దహించేస్తాను. అయితే అట్లా దహించకుండా, వారిని శిక్షించకుండా ఉండాలంటే ప్రత్యక్ష గుడారంలో ఇత్తడి బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. అక్కడ ఆ బలి పశువు దహించబడి పరిమళ సువాసన నిత్యము పరలోకానికి రాత్రంతా రావాలి మోషే. ఒకవేళ రాకపోతే సనుగుల నిమిత్తము నేను దహించి వేస్తాను. సంఘములలో సనిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయితే దేవునికి స్తోత్రం, దైవభక్తి కలిగిన కొంతమంది పురుషులు, కొంతమంది స్త్రీలు ఉంటారు. ఆ కొంతమంది పురుషులు, కొంతమంది స్త్రీలు ఉండబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ సంఘమును అనేక సార్లు శిక్షించకుండా, ఎందుకంటే ఆ పురుషులు స్త్రీల హృదయంలో నుండి నిత్యము పరిమళ సువాసన లాంటి స్తుతులు పరలోకానికి వెళ్తా ఉంటాయి. ఇక మిగిలిన వాళ్ళందరూ ఎప్పుడు పోటాడదామా,
మరి కంప్లైంట్ చేయడం, తిట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకోవడం అనే దుర్వాసన నిత్యం పరలోకానికి వెళ్తుంది. దయచేసి దుర్వాసన కలిగించే వారిలో ఉండవద్దు. ఇదిగో రాత్రంతయు మండుచుండవలెనని దాన్ని దేంతో పోల్చొచ్చు అంటే, దేవుని సేవకుడు మార్కు సువార్త 1వ అధ్యాయములో ప్రొద్దుగుంకిన తర్వాత రాత్రి పని చేయొచ్చు, రాత్రంతయు పని చేసెను. దేవుని కన్నులు పైనుండి చూస్తా ఉన్నాయి. ఆ దహన బలిని రాత్రంతా చూసేవాడు దేవుడు. గుడారాలను చూడ్డు, గుడారాలను చూస్తే ఆయన దహించారు ఒక్క క్షణంలో. ఆ దహన బలి మీద నుండి వచ్చిన పరిమళ సువాసనను ఆఘ్రానించి ఆయన తన కోపాన్ని ఆపుకుంటాడు. కాబట్టి రాత్రి అంతా ఈ మండు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం రండి. దేవుని సేవకుడు తన పనిని ప్రారంభించినప్పుడు చీకటి పడిపోయింది, నిరీక్షణ లేదు, నిరుత్సాహకరమైన వాతావరణం ఉంది. ఆయన దగ్గర వచ్చిన కేసులని పనికిరాని కేసులు. ఎవరికి ఉపయోగపడతారు? దెయ్యాలు పట్టినవాడు, సేన దెయ్యాలు పట్టినవాడు ఎవరికైనా ఉపయోగపడతాడా? అటువంటి వాడిని ఎవరన్నా ఉద్యోగంలో పెట్టుకుంటారు? చూపిండి లోకంలో. తన దగ్గరికి వెళ్ళే వాడిని, ప్రతి వాడిని గాయపరిచే వాడిని ఎవడైనా ఈ లోకంలో ఉద్యోగంలో పెట్టుకోరు. ఆయన యేసు ప్రభు ఆ కిరాణ సేనల దేశానికి అద్దరికి దాటి వెళ్తా ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తి గురించి వెళ్తా ఉన్నాడు. ఆ పాయింట్కి వస్తాను. దయచేసి మార్కు సువార్త 16వ అధ్యాయం తిప్పండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనము. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలైన మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారి ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా. ఇది ఆశ్చర్యం. సూర్యోదయం అవుతుంది. ప్రారంభ అధ్యాయంలోనే సూర్యుడు అస్తమించాడు, చివరి అధ్యాయంలోనే సూర్యుడు ఉదయిస్తున్నాడు. సాధారణంగా మనం ఉద్యోగం స్టార్ట్ అయినప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు. మనం ఉద్యోగం అంటే దినంలో ఉద్యోగాన్ని ముగించేపాటికి సూర్యుడు హస్తమిస్తాడు. అయితే దేవుని సేవకుడు దానికి విరుద్ధముగా సూర్యుడు హస్తమించినప్పుడు ప్రారంభించి సూర్యుడు ఉదయించినప్పుడు ముగించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో దెయ్యాలు పెట్టిన వారు, గాయములతో రక్తము చీముతో వాసన కొడుతున్న వారు, దుర్వాసనతో నిండిన వారు, గాయాలు దుర్వాసన కలుగు చేస్తాయి. అయితే 16వ అధ్యాయం వచ్చేపాటికి గాయాలు లేవు, వాళ్ళకి ఎటువంటి లోపాలు లేవు, అందరూ బాగుపడ్డారు. చేతిలో సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఆ సుగంధ ద్రవ్యములు ప్రభువుకి పూద్దామని పరిగెత్తుకొని వస్తా ఉన్నారు సూర్యోదయమైనప్పుడు. ఈలోపు దేవుని సేవకుడైన యేసు ప్రభు యొక్క జీవితం ఖర్చు పెట్టబడింది. ప్రారంభించినప్పుడేమో ఇంకా దేవుడు ఆయన జీవితాన్ని ఇంకా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఖర్చు పెట్టేసాడు. ఇక అయిపోయింది. సిలువలో మరణించాడు, లేచాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు. అయిపోయింది, ఆయన పని అయిపోయింది. ఒక దేవుని సేవకుడు కొంతమంది జీవితంలో, పనికిరాని వారి జీవితంలో ఒక ఫలితాన్ని చూడాలంటే, వారి చేతుల్లో సుగంధ ద్రవ్యాలు చూడాలంటే, వారిని, పనికిరాని వారిని ఆరాధికులుగా మార్చబడే ప్రక్రియలో దేవుని చేతిలో ఉపయోగపడాలంటే అతని జీవితకాలం అంత అవుతుంది. 1 సంవత్సరంలో కుదరదు. నీ 1 సంవత్సరంలో నీ సేవ ఫలితం చూద్దామని నువ్వు కాసుకుని ఉంటే చాలా నిరుత్సాహపడతావు. జీవితం అయిపోతుంది. నీవు యవనంలో ప్రారంభిస్తే ముసలోడు అయిపోతావు. అయితే ఒకటి మాత్రం సాధించావేంటో తెలుసా? సమాజంలో ఎందుకు పనికిరాని కొన్ని వందల మందిని నీవు దగ్గరికి తీసి ప్రభు యొద్దకు నడిపించి రక్షణ చేత అలంకరించబడటకు వారికి సువార్త చెప్పి వారి చేతుల్లో సుగంధ ద్రవ్యములు. ఏంటి ఆ సుగంధ ద్రవ్యములు? ఆ సుగంధ ద్రవ్యములు యేసు క్రీస్తుకు కలిగిన నైతిక సువాసన. వారు తీసుకొని వస్తున్నారు. అమ్మా, నీ చేతిలో ఏముంది? సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఎందుకు తెస్తున్నావు ఇది? నన్ను రక్షించిన నా ప్రభు ఇటువంటి వాడండి. మరియా అచ్చ జటామాంసి అత్తరు తీసుకొని వస్తుంది. మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్త 3 భాగాలకు విభజించవచ్చు. అచ్చమైనది అంటే స్వచ్ఛమైనది. నా ప్రభు స్వచ్ఛమైన వాడు. ఆయన మానవత్వము స్వచ్ఛమైనది. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన ఏ పాపము చేయలేదు, ఎరుగుడు, చెయ్యజాలడు. ఆయన స్వచ్ఛమైన వాడు. ఆయన జీవితం పరిమళ సువాసన లాంటిది. అంతేకాదు ఆయన మిక్కిలి విలువైన వాడు.
యూదా, ఇస్కరియోతు యూదా, మిగిలిన వారు ఆ యొక్క అత్తరు మీద వెలన కట్టారు. ఎంత అంటే 300 దేనారాలు అని చెప్పారు. కానీ యేసు ప్రభు లేకపోతే దేవుడు 300 దేనారాలు అని చెప్పలేదు. చాలా మిక్కిలి విలువ అని చెప్పాడు. దానికి విలువ కట్టలేదు. నీ హృదయములో నుండి హృదయపూర్వకంగా పొర్లిపారే వచ్చే స్థుతులకు దేవుడు లెక్క కట్టడు, మానవుడు లెక్క కడతాడు. ఏమయ్యా మీరు ఆదివారం అక్కడికి వెళ్తారు, ఏదో మీ ప్రభువుని చేస్తారంటే ఎందుకు టైం వేస్ట్, ఇంట్లో కూర్చొని ఒక సినిమా చూడకలేదని అనేక మంది లోకస్తులు ఎగతాళి చేస్తారు. మనల్ని అనేక మంది లోకస్తులు ఇది వ్యర్థము, ఈ డబ్బులు, ఈ సమయాన్ని నువ్వు ఎందుకు ఆదివారం ఖర్చు పెడతావు, ఈ సమయం ప్రతి ఆదివారం నువ్వు గుడికి ఎందుకు వెళ్తావు అని దాని మీద లెక్క పెడతాడు. కానీ ప్రభు అంటాడు, ప్రతి ఆదివారం నా సన్నిధిలో కనపడడం చాలా మిక్కిలి విలువైంది. ఇక్కడ దేవుని సేవకుడు తన పనిని ముగించేపాటికి అనేక మంది ఈ ఒలీవ చెట్టులో నుండి నూనె ఎట్ట తీస్తారంటే, నేను ఇంకో చోట మైసూర్లో మాట్లాడితే ఈ విషయాన్ని చెప్పాను. ఒలీవ చెట్టులో నుండి నూనె ఎట్ట తీస్తారంటే, పెద్ద కర్ర తీసుకొని, మొద్దు లాంటి కర్ర తీసుకొని ఆ చెట్టు కాండాన్ని కొడతారు, బాదుతారు. బాదినప్పుడు ఏమవుతుందంటే చెట్టు షేక్ అవుతుంది, బాగా కదిలించబడినప్పుడు ఒలీవ కాయలన్నీ కిందకు వస్తాయి. కింద 2-3 వ్యక్తులు దుప్పటి పడతారు. ఎందుకంటే ఆ పండు నేల మీద పడకూడదు, పడితే విలువ రాదు. ఆ దుప్పటి పట్టి వాటన్నిటిని పట్టుకుంటారు, తీసుకెళ్ళి గానుగలో త్రొక్కుతారు. ఆ గానుగ రాయి ఎంత పెద్దగా ఉంటుందంటే కొన్ని 100 కిలోగ్రాములు బరువున్న రాయి అది. ఒక బలమైన ఎద్దు మాత్రమే కదిలించగలదు, లేకపోతే మామూలు మనుషులు కూడా దాన్ని లాగలేరు. బలమైన ఆ యొక్క బరువైన రాయి కింద అవి చితక కొట్టబడినప్పుడు నూనె వస్తుంది, ఒలీవ నూనె వస్తుంది. ఈ ఒలీవ నూనెను యాజకుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధ స్థలములో ఉన్న దీప వృక్షము, బంగారు దీప వృక్షంలో దానిలో పోస్తాడు. పోసినప్పుడు వెలిగిస్తాడు. వెలిగించినప్పుడు ఆ నూనె ఖర్చు చేయబడుతుంది, కాలిపోవడం మొదలేస్తుంది. ఆ నూనె అది మరి వెలిగించుటకు ఏమవుతుందంటే వెలుగిస్తుంది, ఆ ఖర్చు చేయబడుతుంది, తగ్గిపోతూ ఉంటుంది, పరిమాణంలో తగ్గిపోతూ ఉంటుంది, అయిపోతూ ఉంటుంది. అయితే ఆ నూనె అట్లా అయిపోతే పరిశుద్ధ స్థలములో యాజకులు నిలవబడలేరు. పరిశుద్ధ స్థలము చీకటితో నింపబడుతుంది. పరిశుద్ధ స్థలము చీకటితో నింపబడినప్పుడు బంగారం నల్లగా కనపడుతుంది, చిత్రకారుని పని నల్లగా కనపడుతుంది, వెండి నల్లగా కనపడుతుంది, ప్రధాన యాజకుని ఉదరం మీద ఉన్న రంగురంగుల రాళ్ళు నల్లగా కనపడతాయి, ఏమీ కనపడవు. అంతేకాదు పరిశుద్ధ స్థలంలో యాజకులు నిలవబడలేరు. అయితే ఆ నూనె కరిగిపోయి అయిపోయి ఖర్చు చేయబడిన తర్వాత తద్వారా అనేక మంది పరిశుద్ధ స్థలంలో నిలవబడి దేవుని సంతోషపరచుటకు ఆ నూనె ఖర్చు చేయబడుతుంది. ఆ మొద్దు తీసుకొని ఆ యొక్క కాండాన్ని కొట్టడాన్ని సిలువ ప్రక్రియ అంటారు. సిలువలో మన ప్రభువు బాధించబడ్డాడు, నలుగు కొట్టబడ్డాడు, మన పాపముల కింద ఆయన భారము కింద చితికిపోయాడు. అంతేకాదు ఆయన నలుగ కొట్టబడి ద్వారా ఏమైందంటే ఆయన సిలువ వేయబడుట ద్వారా పరిశుద్ధాత్మ ఈ లోకానికి పంపబడ్డాడు. యేసు ప్రభు సిలువ వేయబడకుండా, ఆరోహణం అవ్వకుండా పరిశుద్ధాత్మ ఈ లోకానికి దిగి రాలేడు. అందుకని యేసు ప్రభు సిలువను నలిక్కుంటాడు. అయితే ఆయన ఖర్చు చేయబడ్డాడు. ఆయన ఖర్చు చేయబట్టి అనేక మంది యాజకులు బంగారం యొక్క సౌందర్యము, యేసుక్రీస్తు యొక్క సౌందర్యంను ప్రశంసించుటకు ఆ చిత్రకారుని పని, రంగురంగుల చిత్రకారుని పని, 4 రంగులు కదా, తెలుపు రంగు, ఎరుపు రంగు, మరి ఊదా రంగు, నీలి రంగు. తెలుపు రంగు లూకా సువార్త, ఎరుపు రంగు మార్కు సువార్త, ఊదా రంగు యోహాను సువార్త, ఆ తర్వాత ఆ యొక్క నీలి రంగు ఆ ఊదా రంగు మత్తయి సువార్త, రాజు అయిన నీలి రంగు యోహాను సువార్త. ఆ 4 సువార్తల్లో ఉన్న సౌందర్యాన్ని చూడాలంటే మన ప్రభు ఖర్చు చేయబడాలి. ఇక్కడ చక్కని మరి ప్రభు ఆయన తన పనిని ప్రారంభించినప్పుడు అనేక మంది జీవితాల్లో బాగుపడ్డాయి. దేవుని సేవకుడు కూడా అంతే, అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. దయచేసి 35వ వచనం చూడండి. ఆయన పెందల కడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. బైబిల్ తెల్లవారుజామునే చదవాలని రూల్ ఏం లేదు బైబిల్లో. అయితే ఖచ్చితముగా
నీవు అంతరాయము లేని ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయకుండా, నీ తలంపులు ఇంకా ఈ యొక్క చింతలు, లోకంలో ఉన్న చింతలు, వరీసు, సమస్యలు నీ తలను నింపక ముందే దినంలో దేవుని వాక్యాన్ని చదవడం చాలా మంచిది. ఇంకొంచెం సేపు ఉంటే లోకమంతా మేల్కొంటది. ఇంకొంచెం సేపు ఉంటే జనాలు, కోలాహలము, అప్పటికే మనుషులు వెతకడం మొదలేశారు. అప్పటికే శిష్యులు వెతుక్కుంటూ వచ్చేసారు. ప్రభు కొంచెం లేట్ అయ్యి ఉంటే అసలు అక్కడికి కూడా వెళ్ళేవాడు కాదు. ఆయన ఎక్కడున్నాడు అక్కడే ఆపేసేవాడు. కాబట్టి ఏదో ఒక సమయం, ఒకవేళ నువ్వు నైట్ వాచ్మెన్ అవ్వచ్చు. మన సంఘాల్లో కొంతమంది నైట్ వాచ్మెన్లు ఉన్నారు. దేవునికి స్తోత్రం, వాళ్ళని ప్రభు రక్షించాడు. వారికి తెల్లవారుజామును కుదరకపోవచ్చు. రాత్రంతా మెలకువగా ఉండి నిద్ర కాపలా కాసి పొద్దునే వచ్చి అతని ఇంట్లో కూలిపోతాడు, నిద్రపోతాడు. ఎప్పుడో మధ్యాహ్నమో సాయంత్రం 4ంటికి లెగుస్తాడు. అది తెల్లవారుజామున సమయం. ఎప్పుడైనా పర్లేదు, నీకు తెలుస్తుంది నీ తెల్లవారుజామున ఎప్పుడో. అప్పుడు ప్రార్థన చేసుకోవడానికి, అది చదువుకోవడానికి, దేవుని వాక్యం చదవడానికి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి యెషయా గ్రంథం 50వ అధ్యాయం తిప్పండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం. ఏం చేస్తున్నాడు ప్రభు? తెల్లవారుజామున వెళ్ళి ఏం చేస్తున్నాడు చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనము. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటక ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ప్రతి ఉదయమున లేచి వెళ్ళి అరణ్యమునకు వెళ్ళి తన చెవిని పరలోకం వైపు తిప్పి, నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్మని చెప్పి, పరలోకముందున్న తండ్రి యొద్ద నుండి ఆయన ఆజ్ఞలు పొందుతా ఉన్నాడు. ఆ దినంలో ఏం చేయాలి? ఒక భక్తుడు ప్రార్థన వినడి పావనుడు అనే పాట రాశాడు కదా. దినములోన చేసిన సేవ దైవ చిత్తమునకు సరిపోవని రాశాడు. ఆయన దినములో చేయబోయేది అంతా దేవుని చిత్త ప్రకారం ఉండునట్లు దేవుని యొద్ద నుండి ఆయన ఆజ్ఞలను పొందుతూ ఉన్నాడు. ఆయనతో సహవాసం కలిగి ఉన్నాడు. తండ్రిని ఆయన ప్రేమిస్తున్నాడు, తండ్రి ఆయన ప్రేమిస్తున్నాడు. చక్కని సహవాసం కలిగి ఉన్నారు. దీనిని కుట్టబడిన చెవులు అంటారు. ఒక నిమిషంలో వివరిస్తాను దాని అర్థం ఏంటో. ఎందుకు ఆయన ప్రతిదినం అక్కడికి వెళ్ళి చెవులు విన్నాడంటే, రాబోయే దినముల్లో కొన్ని దినముల తర్వాత ఆయనను జనులు అవమానపరచబోతా ఉన్నారు, ఆయన్ని తృణీకరించబోతా ఉన్నారు. నీవు ఒక వ్యక్తి చేత తృణీకరించబడినప్పుడు నీకు ఆత్మీయ శక్తి కావాలి నిలబడాలంటే. మనలో ఎవ్వరము ఈ లోకంలో సువార్త ప్రకటించేటప్పుడు అవిశ్వాసులు మనల్ని నిందించిన, బూతులు తిట్టిన, మన మీద ఉమ్మి వేసిన మనం పెద్ద ఫీల్ అవ్వం. ఎందుకంటే అవిశ్వాసులు ఆ పని చేస్తారని బాగా తెలుసు మనకి, ముందుగానే ఊహిస్తాం. అవిశ్వాసులు మమ్మల్ని ఎగతాళి చేస్తారు ఎక్కడైనా సువార్త చెప్తే. కానీ నీకు పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే, తోటి విశ్వాసులు నిన్ను తృణీకరించినప్పుడు వస్తుంది. చాలా బాధపడతాను. నా తోటి సహోదరులు నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకున్నాను, అయితే వారు నన్ను అర్థం చేసుకోలేదని చెప్పి చాలా బాధపడతావు. బాధపడినప్పుడు నిరుత్సాహపడిపోయి బలహీనుడు అవుతావు. దుఃఖంతో నిండిన వాడు బలహీనుడు అవుతాడు. దుఃఖంతో నిండిన వాడు కొంతమంది అయితే మంచాన పడతారు. దుఃఖంతో నిండిన వాడు కూర్చుండి ఏడుస్తాడు, లేక లేడు. అయితే ప్రభు మార్గము అవమానముతో, నిందతో కూడి ఉన్నది. ఎవరైతే దేవుని కొరకు నిజముగా సేవ చేయాలనుకుంటారో వారు కూడా అవమానపరచబడతారు. అయితే అప్పుడు ధైర్యం వచ్చుటకు ప్రభు ప్రతిదినము ఆయన తండ్రితో గడిపిన సమయము, సహవాసములో నుండి బలాన్ని పొందాడు. చూడండి, అక్కడ రాస్తుంది 6వ వచనం చూడండి. కొట్టువారికి నా వీపును అప్పగించుతిని, వెంట్రుకలు పెరుకు వారికి నా చెంపలను అప్పగించుతిని, ఉమ్మి వేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఉదయకాలమున లేచి తండ్రితో సంభాషించకపోయి ఉంటే ఆయన సిలువ వైపు నడిచిన మార్గంలో వెళ్ళడం చాలా కష్టమై ఉండేది. కాబట్టి ఎక్కడ సిద్ధపడ్డాడు, ఎక్కడ తర్బీదు పొందాడు? ప్రతి దినము ఆయన చెవిని పరలోకం వైపు తిప్పటి ద్వారా ఈ లోకంలో సంభవించబోయే రాబోయే దినముల అవమానాన్ని తట్టుకోవడానికి ఆయన బలపరిచాడు. కాబట్టి ఉమ్మి వేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఈ కుట్టబడిన చెవుల గురించి ఒక మాట చెప్తాను. ఒక హిబ్రీ
ఇశ్రాయేల్ దేశంలో సాంప్రదాయంలో ఏంటంటే, అంటే ధర్మశాస్త్ర ప్రకారం కూడా ఒక వ్యక్తి 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, ఒక దాసుడు, హెబ్రీ దాసుడు 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 7వ సంవత్సరమున అతనికి విశ్రాంతి ఇవ్వాలి, పోనివ్వాలి, స్వాతంత్రం ఇవ్వాలి. కాబట్టి 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ యాజకుడు ఆ యజమానుడు పిలిచి ఏమనంటే, అయ్యా ఓ హెబ్రీ దాసుడా, నేను నిన్ను కొనుక్కున్నాను, దాసునిగా నా కింద ఉంచుకున్నాను. అయితే నీవు విడుదల చేయబడే సంవత్సరం వచ్చింది, కాబట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను ఇంకోళ్ళని చూసుకుంటాను, నువ్వైతే ఇంటికి వెళ్ళిపో. ఈ హెబ్రీ దాసుడు వచ్చినప్పుడు ఏమైందంటే, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఇతనికి వివాహం కాల. ఇప్పుడు వివాహం అయింది. వచ్చిన వెంటనే వివాహం అయిందని అనుకుందాం ఊరికనే. వివాహం అయింది, అతనికి బిడ్డలు పుట్టారు. ఇప్పుడు వెళ్ళిపోమనే సమయానికి ఆయనకి భార్య ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. అయితే యజమానుడు చాలా మంచోడు యజమానుడు. అందరు యజమానులు మంచోడు కాదు, మనకు తెలుసు. మన సమాజంలో చూస్తూ ఉంటాం, కొంతమంది యజమానులు తమ కింద పనిచేసే వాళ్ళని తక్కువ వారుగా చూస్తారు. నీ ప్రాణ విలువ తక్కువ, నీ స్థాయి విలువ తక్కువ, నీ సమాజంలో నీకున్న అంతస్తు తక్కువ అని చెప్పి మాట్లాడే రీతిలో కూడా అరే ఒరే అని పిలుస్తారు. కొంతమంది యజమానులు చాలా సంస్కారంగా మాట్లాడతారు, సమానమైన వ్యక్తిగా చూస్తారు. చెప్పాలి, ఇచ్చిన ఒప్పుకున్న జీతం కంటే ఎక్కువ ఇస్తారు, పండుగలు వచ్చినప్పుడు బట్టలు కొనిస్తారు, అవన్నీ చేస్తారు. ఈ యజమానుడు చాలా మంచివాడు. ఈ దాసుడు, ఈ యజమానుని కింద పనిచేసిన దాసుడు, నువ్వు వెళ్ళిపో, నీకు స్వాతంత్రం దేవుడు ఇమ్మని నాకు చెప్పాడు, మా ధర్మశాస్త్రంలో ఉందంటే, అతడు అంటున్నాడు, అయ్యా నువ్వు చాలా మంచోడివి. నువ్వెంత మంచోడు అంటే, ఒక తండ్రి లాంటి వాడువు. సొంత కుమారుని ఎట్లా చూసుకుంటాడు అట్లా నన్ను చూసుకున్నావు. నేను దాసుడిని నిజమే, అయితే నన్ను సొంత కుమారునిగా చూసుకున్నావు, కాబట్టి నేను వెళ్ళను. దానికి నువ్వు ఏ షరతులు పెట్టినా ఒప్పుకుంటాను. నేను వెళ్ళను, నా భార్య కూడా ఇక్కడే ఉంటుంది, నా బిడ్డలు ఇక్కడ ఉంటుంది, సో నేను వెళ్ళిపోను అని చెప్తున్నాడు. అయితే ఆ యజమానుడు అంటాడు, నువ్వు వెళ్ళకపోతే సరే, నేను నిన్ను బలవంతంగా ఉంచుకున్నానని ఈ మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ అంటారు, నా మీద నిందేస్తారు. కాబట్టి నేను గవిని దగ్గరికి, లేకపోతే రేపు పొద్దున పెద్దలను పిలిపిస్తాను, వాళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు నిన్ను ఒక తలుపు దగ్గరికి, మా ఇంటి తలుపు దగ్గరికి, ఒక ద్వారబంధం దగ్గర తీసుకొని వెళ్ళి నీ చెవు లాగి, ఈ చెవు కింద భాగంలో నుండి ఒక సలాకు అంటే వెనక భాగం సలాకు చాలా పదునుగా ఉంటుంది. పాతకాలపు సలాకులు, కొత్తవి కాదు. మీరు తెలియపోతే అడగండి, మీ పూర్వీకులు కానీ తాతలు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి, దాని ఆకారం ఎట్లా చెప్పు. ఆ సలాకును తీసుకొని నీ చెవులో నుండి పొడిసి అది ద్వారబంధంలోకి గుచ్చుతాను. ద్వారబంధంలోకి గుచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ రక్తము చిమ్ముతుంది ద్వారం మీద. రక్తం కారుతుంది కదా చెవులో పొడిసినప్పుడు, రక్తము చిమ్ముతుంది. చిమ్మి ద్వారబంధం మీద ఒక గుర్తులాగా ఏర్పడిపోతుంది. పెద్దలందరూ చూస్తారు దానికి. అంటే నీవు నాకు ఏమని ప్రమాణం చేస్తున్నావంటే, నేనే ఇష్టపూర్వకంగా ఈయన కింద నేను దాసత్వం చేయడానికి ఉంటున్నాను, ఆయన నన్ను బలవంతం చేయలేదు, నా ఇష్టపూర్వకంగా చేస్తున్నాను, ఆయనకి నా జీవితం అంతా చెవినిస్తాను. చెవిని ఇవ్వడం అంటే ఆయనకి వింటాను, ఆయన మాట విని విధేయత చూపిస్తాను, ఇంకెవడి మాట వినను. అదే సున్నతి చేయబడిన చెవి అంటే. సున్నతి చేయబడిన చెవుడు అంటే నా యజమానుని పట్ల నాకు వినే శక్తి ఉన్నట్టు ప్రదర్శిస్తాను, మిగిలిన వాళ్ళందరికీ చెవిటోళ్ళలాగా ప్రవర్తిస్తానని అర్థం చేస్తాను. అంతేకాదు, రక్తము కారునంతగా నీకు విధేయత చూపిస్తానని ప్రమాణం చేస్తున్నానని ఆ రక్తము ఆ ద్వారబంధం మీద గుర్తుగా మిగిలిపోతుంది. దయచేసి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం. పదహారు వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 16వ వచనం. అయితే నీ యొద్ద వానికి మేలుకు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన యెడల నీవు కదురును పట్టుకొని తలుపులోనికి దిగునట్లుగా వాని చెవిలోనికి దాన్ని గుచ్చవలెను. ఆ తరువాత అతడు
నిత్యము నీకు దాసుడయుండును, అలాగనే నీవు నీ దాసుకిని కూడా చేయవలెను. ఇంకో చోట అంటే నిర్గమకాండంలో మరి బిడ్డల్ని ప్రేమిస్తున్నాను, భార్యను ప్రేమిస్తున్నాను. భార్య అంటే సంఘము, బిడ్డలంటే మనము, వ్యక్తిగతమైన విశ్వాసం. మన ప్రభువు సంఘాన్ని ప్రేమించాడు, మన ప్రభువు వ్యక్తిగతంగా కూడా మనల్ని ప్రేమించాడు. 3 సార్లు సువార్తల్లో ఇది చెప్పొచ్చు, ఈ 3 రెఫరెన్స్లు చెప్పొచ్చు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే అంత ప్రపంచం అంతా, అన్ని దేశాలు వస్తాయి. ఎఫెసీ పత్రిక 5:2 సంఘమును ప్రేమించాడంటే మన స్థానిక సంఘాలు లేకపోతే సార్వత్రిక సంఘం. గలతీ పత్రిక 2:20 వచ్చేపాటికి ఏమని రాస్తుందంటే, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించి. దేవుని కుమారుడు నన్ను ప్రేమించాడు. నన్ను అంటే వ్యక్తిగతమైన ప్రేమ. నన్ను ఆయన వ్యక్తిగతముగా ప్రేమించాడు కాబట్టి తిరిగి నేను నా ప్రేమను చూపించాలనుకుంటున్నాను. కాబట్టి బిడ్డల్ని ప్రేమించాడు, భార్యను సంఘాన్ని కూడా ప్రేమించాడు, తన యజమానుడిని కూడా ప్రేమిస్తున్నాడు. తండ్రిని ప్రేమించాడు కాబట్టి లోకం కోసం అందరికీ చనిపోయాడు. యోహాను సువార్త 3:16 అదే రాస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారుని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఎంత మంచి సేవకుడు. కుట్టబడిన చెవులు అంటే అర్థం ఏంటంటే సున్నతి చేయబడిన చెవులు. ఇంకెవరి మాట వినడు, ఎవరైనా పిలిచినా కూడా చెవిటోళ్ళలాగా ప్రవర్తిస్తాడు. అయితే తన యజమానుడు మాత్రమే వినగలిగిన చెవులు. ఎంత మంచి దాసుడు కదా. ఫిలిప్పీ పత్రిక 2:2 చక్కని మాట రాస్తుంది. చదువుదాం, మనకు తెలిసిన మాటలు అయినా చదవచ్చు, మంచిది. దేవుని వాక్యాన్ని చదువుతున్న ద్వారా తాజా ప్రశంస ఎప్పుడు మంచిదే కదా. భోజనాన్ని రోజు తింటాం, మరి అన్నం తింటాం, పప్పు తింటాము, కూరగాయలు తింటాం. పప్పు ఎన్నిసార్లు తిన్నామో తెలియదు మనకి ఇప్పుడు దాకా కదా. పుట్టిన కాడ నుండి ఎన్నో వందల సార్లు తిన్నాం. అది బోరు కొట్టదు. బోరు కొడితే చచ్చిపోతాం మనం. అన్నం మీద బోరు కొట్టినా, కూరగాయల మీద బోరు కొట్టినా, లేకపోతే పప్పు మీద బోరు కొట్టినా ఇంకా చచ్చిపోవడం. కానీ తాజాగా చేసిన ఆహారం చాలా బాగుంటుంది. వందల సార్లు తిని ఉండొచ్చు. కాబట్టి చదివిందే చదవడం తప్పేం లేదు. ఫిలిప్పీ పత్రిక 2:2 అక్కడ చూడండి, 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారముందు మనుష్యుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని. ఆ లాస్ట్ సెంటెన్స్ ద్వారబంధముల మీద చిమ్మబడిన రక్తముతో సూచన. ద్వారం అంటే సేవకుడు ద్వారం దగ్గర ఎప్పుడు నిలబడి ఉంటాడు. రాజు సముఖంలో కానీ, లేకపోతే ఒక జమీందార్ సముఖంలో కానీ ద్వారం దగ్గర ఎప్పుడు నిలబడి ఉంటాడు, లేకపోతే అక్కడ గుమ్మం దగ్గర కూర్చొని ఉంటాడు. అరే అని పిలవగానే వచ్చేస్తాడు, అయ్యగారు పిలిచారా నన్ను, ఏం చేయమంటారు అంటే. దేవుని సేవకుడు దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఆ ద్వారబంధం దగ్గర నిలవబడి తన యజమానుడు ఏమి సెలవిస్తాడో కాసుకొని ఉన్నాడో, ఆ చెప్పిన మాటకు ఎంత విధేయత చూపిస్తానని చెప్పాడంటే, రక్తము కారునంతగా, శిలువ మరణము పొందినంతగా నేను విధేయత చూపిస్తానని చెప్తున్నాడు. ఎంత మంచి సేవకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దయచేసి మార్క్స్ వార్త తిరిగి మనం చదివిన భాగానికి రండి. ఇక్కడ 38వ వచనం చూడండి. ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితేనని వారితో చెప్పెను. ఆయన గలిలయ యందంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచు దెయ్యములను వెలగొట్టుచు. మీరు కాగితం మీద 3 వృత్తాలు గీయండి. లోపల చిన్న వృత్తం గీయండి మధ్యలో, దాన్ని బయట ఇంకొంచెం పెద్ద వృత్తం గీయండి, దాని బయట ఇంకా పెద్ద వృత్తం గీయండి. ఆ లోపల ఉన్న వృత్తంలో యెరూషలేము అని రాసుకోండి. బయట ఉన్న 2వ వృత్తంలో యూదయ దేశం అని రాసుకోండి. ఈ 3వ వృత్తంలో సమరయ గలిలయ దేశం అని రాసుకోండి. తరగతులు కూడా అట్లానే ఉంటాయి కదా. మన సమాజాల్లో కూడా అట్లా తరగతులు చేశారు. మానవుడు ఏం చేశాడంటే, అందరు సమానం కాదు, లోకంలో కొంతమంది ఉత్తమ పురుషులు అని చెప్పి కుల వ్యవస్థను ప్రవేశపెట్టాడు.
ఎప్పుడైతే కుల వ్యవస్థను ప్రవేశపెట్టాడో రెండుగా వర్గీకరణ అయిపోయింది. ఉన్నతం, నిమ్న జాతులు. ఏలడం, ఈ నిమ్న జాతుల వాడిని ఉన్నతమైన వాడు ఏమనుకుంటున్నాడంటే మీ ప్రాణ విలువ తక్కువ, మీరు ఏలుటకు అర్హులు కాదు, ఏలబడుటకే అర్హులు. ఇలా తీసుకొని వస్తుంది, అంటే వర్గీకరణ తీసుకొని వచ్చాం. యూదయ దేశంలో కూడా ఉంది అది. అయితే దేవుడు అంటాడు అందరు నాకు సమానమే. క్రైస్తవులకు ఆ తేడాలు ఉండకూడదు. మనం అందరినీ సమానంగా ప్రేమించాలి. ఒకవేళ అందరినీ సమానంగా ప్రేమించకపోతే యేసు క్రీస్తు ప్రేమ కాదది, లోకస్తుల ప్రేమ. యేసు క్రీస్తు ప్రేమ తోటి సహోదరుల పట్ల నువ్వు చూపించకుండా దేవుని ప్రేమించలేవు. ఆదివారం అసలే జ్ఞాపకం చేసుకోలేవు, అయోగ్యంగా జ్ఞాపకం చేసుకోలేవు. ఎవరైతే తోటి సహోదరులను ప్రేమించలేరో వారు అయోగ్యముగా రొట్టె రసంలో చెయ్యి వేసిన వారు అవుతారు. ఎందుకంటే అది ఒక రొట్టె అని చెప్పాడు. ఒక రొట్టెలో నువ్వు చెయ్యి వేస్తున్నావను, లేకపోతే ఒక రొట్టెలో చెయ్యి వేయటకు నేను పిలిస్తే ఆ రొట్టె ఒకటిగా ఉండకూడదు, 2 లేకపోతే 3, 4 ముక్కలు అయిపోవాలని నీవు మనస్సులో ఆ మనస్సుతో వచ్చావంటే ఆ రొట్టెను అవమానపరుస్తున్నావు, అది అయోగ్యంగా చెయ్యి వేస్తావు. కాబట్టి మనకు ఆ తేడాలు ఉండదు, లోకస్తులకు ఉంటే మనం ఏం చేయలేం దానికి. సరే, లోపల ఉన్న వృత్తము యెరూషలేము. యెరూషలేము వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మహారాజు పట్టణము అని రాసుకుంటారు దాని మీద. మేము ఉత్తమ పురుషులము, యూదులలో అతి శ్రేష్ఠులము, పరిసయ్యులము, మేము శాస్త్రులము. యూదుల్లోనే మళ్ళా తరగతులు ఉన్నాయి. యూదులంటేనే అన్యుల మీద సుపీరియర్ అని ఫీల్ అవుతారు, మళ్ళా వాళ్ళలో తరగతులు ఉన్నాయి. పౌలు అన్నిటికంటే ఉత్తమమైన తరగతికి చెందినవాడు, పరిసయ్యుల్లో పరిసయ్యుని అని చెప్పాడు. అయితే బయట వచ్చేవాడికి యూదయ దేశము, ఇంకా అన్నిటికంటే చివరి సర్కిల్లో ఎవరు ఉంటారంటే గలిలయీయులు ఉంటారు, వాడు బయట సమరయులు ఉంటారు. ఇక అది యూదుల లెక్క ప్రకారం పనికిరాని కేసులు అవన్నీ. చచ్చు సరుకు అంటారు కదా, మనం పుచ్చిపోయిన వంకాయలు, పుచ్చిపోయిన టమాటాలు కొనం, మనం పడేస్తాం, తీస్తాం, ఇంట్లో వచ్చినా కూడా ఏరేస్తాం. అటువంటి సరుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కీర్తి, ఇంగ్లీష్లో కీర్తి అని రాస్తుంది, తెలుగులో సమాచారం అని రాస్తుంది, సరిగ్గా తర్జుమా చేయలేదు, ఫేమ్ అని రాస్తుంది ఇంగ్లీష్లో. ఆయన కీర్తి యెరూషలేములో వ్యాప్తి చెందినని బైబిల్లో రాయబడలేదు. ఆయన కీర్తి యూదా దేశంలో వ్యాప్తి చెందినని రాయబడింది. అయితే ఆయన కీర్తి ఎక్కడ రాయబడిందో చూద్దాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయమే తిప్పండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28, వెంటనే ఆయనను గూర్చిన సమాచారం లేకపోతే ఆయనను గూర్చిన కీర్తి త్వరలో గలిలయ ప్రాంతంలో వ్యాపించను. పనికిరాని ప్రాంతం ఇది. అక్కడికి ఎవడైనా దేవుని సేవకుడు వెళ్తే యూదులు వాడిని నిజమైన సేవకుడు కాదు, దొంగ సేవకుడు అని చూస్తారు. అటువంటి ప్రాంతం అది. కానీ ఆయన కీర్తి అక్కడ వ్యాపించినట్టు చూద్దాం. ఇంకొక వచనం చూపిస్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతోను గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించినట్టే గలిలయ దేశంలో ఆయన గూర్చిన కీర్తి వ్యాపించింది. నా జీవితంలో అనుభవపూర్వకమైన ఒక మాట చెప్తాను, మీలో చాలా మందికి ఉపయోగపడవచ్చు. ఈ లోకంలో ఎక్కడైతే నీకు కీర్తి లభిస్తుంది అని అనుకుంటావో అక్కడ దేవుని పని జరగదు. ఈ లోకంలో ఎక్కడైతే నీకు కీర్తి లభించదు అని అనుకుంటావో అక్కడ సాధారణంగా దేవుని పని జరుగుతుంది. ఒక సంఘంలోకి నడిచి వెళ్ళి లేకపోతే ఒక వేదిక మీదకి నడిచి వెళ్ళి నీ ముందు చాలా మంది చదువుకున్న వారు, ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు కూర్చున్నారు నీ ప్రసంగం వినడానికంటే చాలా సంతోషపడతావు. అరే, లోకంలో ఇంత గొప్ప వాళ్ళు వచ్చి నా ప్రసంగం వినడానికి ఇక్కడ కూర్చున్నారు, ఎంత ఘనత మహిమ నాకు ఎంత ఈ రోజు అని అనుకుంటావు కదా. ఎందుకని? ఉన్నతమైన వ్యక్తులు నిన్ను ప్రశంసించాలని కోరుకుంటావు. అది మానవ శరీరం, అందరిలో ఉంటుంది, ఆ స్వభావం అందరిలో ఉంటుంది. అయితే ఒక చోట నేను పిలిచారు, 30 మందిలో చదువుకున్న వాళ్ళు ఎవడు లేడు, ఐఏఎస్ ఆఫీసర్ లేడు, ఎవడు లేడు, వాళ్ళందరూ కూలోళ్ళు, వాళ్ళంతా కష్టపడి పని చేసుకొచ్చారు, సరి అయిన వస్త్రాలు కూడా లేవు వాళ్ళకి, వచ్చి అక్కడ కూర్చున్నారు.
మానవ రీత్యా వాళ్ళు చప్పట్లు కొడితే ఎంత, చప్పట్లు కొదకపోతే ఎంత, మానవ రీత్యా వాడు నిన్ను ప్రశంసిస్తే ఎంత, ప్రశంసించకపోతే ఎంత. అయితే అటువంటి వారి మధ్య దేవుని పని చాలా చక్కగా జరుగుతుంది. యెరూషలేములో ఆయనకి స్థానం లేదు, అసలు యెరూషలేములోనే ఆయన్ని సిలువ వేశారు. గవిని బయట ఆయనకి నీకు స్థలం లేదు, ఇక్కడ బయటికి వెళ్ళిపో, ఇది నీ ఇల్లు కాదు. ఆయన అంటాడు, ఇది నా ఇల్లు, నా తండ్రి ఇల్లు, మీరు వ్యాపార గృహంగా చేశారు అని అంటే, కాదు, ఈ నీ ఇల్లు కాదు, గవిని బయట నిన్ను సిలువ వేస్తామని ఆయన తృణీకరించారు. దేవుని సేవకుడు దేవుడు నడిపించిన చోటుకి వెళ్ళాలి. ఎక్కువ భాగం దేవుడు ఎక్కడికి నడిపిస్తాడంటే, ఎవరి యొద్ద నుండి ఏమీ నీకు లభించదు, ధనము రాదు, ప్రశంస రాదు, వాళ్ళ యొద్ద నుండి ఏమీ రాదు నీకు. వాళ్ళు నీకు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు కూడా, తిరిగి నీకు ఏమి ఇవ్వడానికి కూడా లేదు. కానీ అటువంటి వారి మధ్య యేసు క్రీస్తు యొక్క ఆయన యొక్క కీర్తి వ్యాపిస్తుంది. నిప్పులాగా, అడవిలో నిప్పు వేస్తే ఎట్లా అడవి తొందరగా తగలబడుతుందో ఆ చక్కగా ఆ రకంగా వ్యాపిస్తుంది. కాబట్టి దేవుని సేవకుడు ఒక చోట ఉండాలని కాదు, అంటే ఒక చోట ఉండొచ్చు నువ్వు, కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పనికిరాని స్థలాలను ఎన్నుకొని అక్కడికి వెళ్ళి దేవుని సేవ చేయడం మంచిది అంటున్నాడు ఆయన. రండి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా వెళ్దాం, అందు నిమిత్తమే కదా నేను ఇచ్చానని చెప్పి రాస్తుంది. 40వ వచనం చూడండి. ఒక కుష్టి రోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పి ఆయన్ని వేడుకున్నాడు. కుష్టి రోగి ఈ రకంగా చెప్పలేదు. ఏమని? ఒక కుష్టి రోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకు చేతనైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పలేదు. నీకు చేతనైతే ఆయన మాట్లాడు, నీకు ఇష్టమైతే. తెలుసు, కుష్టి రోగి తెలుసు, తన ఎదుట ఉన్న వ్యక్తి దేవుని కుమారుడని తెలుసు, తన ఎదుట ఉన్న వ్యక్తి దేవుని నమ్మకమైన సేవకుడు, పరలోకం నుండి దిగి వచ్చాడని తెలుసు. ఖచ్చితంగా కుష్ఠరోగాన్ని మాన్పేస్తాడని ఆ సామర్థ్యం ఉందని తెలుసు. అయితే నాలాంటి వాళ్ళని దేవుడు ఇష్టపడతాడా లేదా అని చెప్పి సందేహం వచ్చింది. యేసు క్రీస్తు తృణీకరించే వ్యక్తి ఒక్కడు కూడా లేడు ఈ లోకంలో. ఎవరిని తృణీకరించలేదు, ఒక్కడు కూడా తృణీకరించు. ఒకసారి మేము గుంటూరులో, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 40 సంవత్సరాలు అనుకోండి, అప్పుడు నేను ఒక చోట సండే స్కూల్ తీసుకోవడానికి మిగిలిన యవనస్తులు, మా సంఘంలో ఉన్న యవనస్తులతో పాటు కలిసి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అక్కడ అదేంటంటే ఆ కాలనీ పేరు ఏంటంటే, ఆ కాలనీ పేరు రీహాబిలిటేషన్ సెంటర్. అది ఆ కాలనీ ఏంటంటే, ఈ యొక్క జైల్లో నుండి విడుదల చేయబడి, మరి జైల్లో నుండి విడుదల చేయబడి సమాజంలోకి అంటే అయిపోయి వాళ్ళు జైలు టర్మ్ అయిపోయిన తర్వాత సమాజంలోకి ప్రవేశపెట్టబడిన వారు అనమాట. వారు తొందరగా సమాజంలో కలవరని చెప్పి వారికి ఒక కాలనీ పెట్టి పోలీసు వాళ్ళు కొంచెం నిఘా వేసి ఉంచుతారు. ఒకరోజు సువార్త గొడిగి చేస్తుంటే ఒక వ్యక్తి నన్ను కొంచెం పక్కకు రా, నీతో మాట్లాడాలన్నాడు. సరే, నేను కొంచెం పక్కకి వెళ్తే, నేను 2 వ్యక్తులను చంపాను నా సొంత చేతులతో. అయితే జైలుకి వెళ్ళాను, నేను అనేక సంవత్సరాలు ఉన్నాను, అయిపోయింది, జైలు నుండి విడుదల చేశారు. యేసు ప్రభు నన్ను కూడా రక్షిస్తాడా, నన్ను కూడా రక్షించగలిగిన స్తోమత ఆయన పొందా అని అడిగాడు. ఎస్, నిన్ను కూడా రక్షిస్తాడు. ఆ రాత్రి ఆ వ్యక్తి నమ్ముకున్నాడు ప్రభువుని. ఆయన రక్షింపలేని వ్యక్తి ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నాకు ఇష్టమే, నాకు చేతనవుతుందని చెప్పలేదు. ఎందుకంటే అతను గుర్తించాడు, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది సమస్య లేదు, నాకు ఇష్టమే అని ముట్టుకున్నాడు. పాత నిబంధనలో దేవుడు యాజకుడిని ముట్టుకోవద్దని చెప్పాడు. ఎందుకని? ఒకవేళ యాజకుడు కుష్ఠరోగిని ముట్టుకుంటే యాజకుడు అపవిత్రుడు అయిపోతాడు. యాజకుడు అపవిత్రుడు కానీ స్తోమత యాజకుని దగ్గర లేదు. ఎందుకంటే యాజకుడు సామాన్యమైన మానవుడు, ఆయనలో కూడా పాప బీజం ఉంది. అయితే యేసు ప్రభువు అంటుకున్నాడు, పాత నిబంధనలో యాజకుడిని ఆడించమన్నాడు చెయ్యి. నయమాను కూడా అదే అనుకున్నాడు. ఎలీషా అనే ప్రవక్త వచ్చి ఎక్కడ కుష్ఠరోగం ఉందో అక్కడ తన చెయ్యిని అల్లాడిస్తాడు, ఆడిస్తాడని అనుకున్నాడు. ఆ భాగం మీద చెయ్యినట్లా కదిలిస్తాడని అనుకున్నాడు, అంటుకోకుండా. అయితే ఆయన అంటుకున్నాడు.
ఆయన అంటుకొని అపవిత్రపరచబడలేదు. ఎందుకో తెలుసా? ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపం ఎరుగడు, చేయలేదు, చేయజాలడు. పాప బీజము లేని పవిత్ర మానవత్వం ఆయన. ఇక్కడ అందులో కూడా మనం ఆ ప్రక్రియలో కూడా ఆయన దేవుడని నిరూపించుకున్నట్లు మనం చూస్తాం. సరే, ఒక మంచినని చెప్పేసి నేను ముగిస్తాను. వాడికి ఒక మాట చెప్పాడు, ఏం చూడండి, 43. అప్పుడు ఆయన, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి అని చెప్తే 45వ వచనంలో, అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించుటకు, ఆ సంగతి ప్రచురం చేయుటకు ఆరంభించాను. గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయనకు వచ్చారు. ఇక్కడ ఒక పారాడాక్స్, చాలా మందికి సందిగ్ధతలో పడతారు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఒక మాట చెప్పాడు, నువ్వేం చేయొద్దు, స్ట్రైట్ గా మోషే నియమించిన కానుకని యాజకునికి సమీపించు అని చెప్పి, ఎవరితో ఏం మాట్లాడుతూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది వీడియోలో ఏం చేశాడు, పెద్ద బోర వేసేసాడు, ఆ ఊరంతా డప్పు వేసేసాడు, బోర వేసి ప్రకటించాడు. ఇప్పుడు మనల్ని అడిగితే, మనలాంటి వాళ్ళని అడిగితే, నన్ను అడిగితే సాధారణంగా మనం ఏం చెప్తాం, మంచి పని చేశాడు అంటాం. అయితే దేవుని దృష్టిలో పాపం చేశాడు అతను. ఎందుకని? అరే, యేసు ప్రభు గురించి ఇంత చక్కగా ప్రకటించాడు, మరి ఎంతో విస్తారముగా ప్రకటించుటకు, ఆ సంగతి ప్రచురము చేయుటకు ఆరంభించాడు అని రాస్తుంది. అది తప్పు కదా, కాదు కదా అంటే కాదు, అది కాదు పాయింట్. అక్కడ పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే, దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను మీరి నువ్వు మంచి పని చేసినా కూడా అది పాపం అవుతుంది. అతడు చేసిన తప్పు వల్ల ఏం జరిగిందో చూడండి, అక్కడే రాస్తుంది, చేయుటకు ఆరంభించను గనుక అందును బట్టి ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక. యేసు ప్రభు ఆ పట్టణంలో ప్రవేశించాలనుకున్నాడు, ప్రవేశించి ఆయన చెప్పాలనుకున్నాడు. ఆయన చెప్పడమే కాదు, ఆ చెప్పడంతో పాటు ఇంకొంతమందిని బాగు చేసి ఉండేవాడు. ఇంకొంతమంది కాసుకున్నారేమో మనకు తెలియదు. అది ఆయన చేయాలనుకున్నాడు. నీకు కాదురా నాయన ఈ పని, నేను చేయాలి. ఎందుకనంటే నువ్వైతే ఊరకు ప్రకటించగలవు, నేనైతే ఇంకా కొంతమందిని బాగు చేయగలను, కాబట్టి నీ పని కాదు నా పని అని చెప్తే వాడు ఏం చేశాడు, ఆరాటంలో వెళ్ళిపోయి మొత్తం చేశాడు. దేవుని సేవ చేయడం ముఖ్యమా, దేవుని మాట ముఖ్యం, వినడం ముఖ్యం అంటే దేవుని మాట వినడం ముఖ్యం. చేసింది మంచి పనే, తప్పు ఏం చేయలేదు, అతడు పాపం ఏం చేయలేదు, చక్కని సువార్త చెప్పాడు. కానీ యేసు ప్రభు అక్కడ వెళ్ళుటకు మార్గాన్ని మూసేశాడు. యేసు ప్రభువుకు మూసేశాడు, రాస్తుంది. ఆయన వెళ్ళలేకపోయాడు. ఎందుకని? వెళ్ళి చెప్దాం అనుకున్నా ఏమని చెప్పేవాడంటే, ఎందుక నువ్వు మళ్ళీ రిపీట్ చేస్తావు, ఇదిగో ఇందాక ఒకడు వచ్చాడు కుష్ఠరోగంట, మరి నువ్వే బాగు చేసావంట, వచ్చి కొన్ని మాటలు చెప్పి వెళ్ళాడు, ఇంకా వద్దు నువ్వు అని చెప్పి. అంటే వాడు కొన్ని మాటలే చెప్పాడు, యేసు ప్రభు ఇంకొన్ని ఎక్కువ మాటలు చెప్పేవాడు. వాడు అసలు ఎవరిని బాగు చేయలేకని యేసు ప్రభు చేసిండేవాడు. కాబట్టి మనకు తెలియదు, దేవుడికి కొన్ని చేయొద్దు అంటాడు, దాని వెనకాల కారణం చెప్పకపోవచ్చు. అది చేస్తే మంచిగా అనిపించచ్చు కూడా, ఆయన మాటను ఉల్లంఘించి చేస్తే మంచిగా అనిపించచ్చు. సౌలు రాజు అదే అన్నాడు, దేవుడు ఆ పశువులను తేవద్దు, అవి శపించబడిన పశువులు అంటే తెచ్చాడు, నేను యెహోవాకే సమర్పిస్తాను అన్నాడు. కానీ నో 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 నో, మాట వినుట శ్రేష్టం. కాబట్టి దేవుడు ఒక మాట చెప్పినప్పుడు అది మనకు అర్థం కాకపోయినా పర్వాలేదు, దాని వెనకాల కారణం తెలియపోయినా పర్వాలేదు, నా ప్రభువు చెప్పాడు, నేను నమ్ముతున్నాను. యోహానులో లూకాసు వార్త 1వ అధ్యాయం తిప్పండి. ఇక్కడ మరియకు అర్థం కాలేదు, దూత చెప్పిన మాటలు అర్థం కాలేదు, అసాధ్యము, అసంభవం, ఎందుకంటే సృష్టి ఆరంభం నుండి అటువంటిది ఎక్కడ జరగలేదు. అయితే ఆమె ఏం చెప్పిందో చూద్దాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 38. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు చెరుగునుగాక. నువ్వేం చెప్పావో నేను చేస్తాను. నాకు అర్థం కాలేవు, కన్యక ఎట్లా గర్భం ధరించి కుమారుని కంటదో నాకు అర్థం కాదు, ఇది ఎట్లా సాధ్యమవుతో నాకు తెలియదు. అయితే నేను ఒకటి మాత్రం చేయగలను, నాకు అర్థం కాలేదు, కానీ నీవు చెప్పినట్లు నేను చేయగలను. కాబట్టి చాలా ముఖ్యము, దేవుని మాట వినడం ముఖ్యం. దేవుని కోసం మంచి పనులు చేయొచ్చు,
అది ఆయన మాట ప్రకారం చెప్పిన దాని ప్రకారం చేస్తే మంచిది. ఒకవేళ చెప్పకపోతే ప్రభు ఆ టైంలో చేయొద్దన్నాడు, ఇంకో సమయంలో చేయమని చెప్పాడు. లోకాసు వార్త 8వ అధ్యాయం చెప్పండి, అది చెప్పేసి నేను ముగిస్తాను. లోకాసు వార్త 8:39, లోకా 8:39 ఇంకొకటిని చేయమని చెప్పాడు. చూడండి 8:39. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేస్తున్నో తెలియజేయమని వానితో చెప్పి వాడిని పంపివేస్తును. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేస్తున్నో ఆ పట్టణమందంతటా ప్రకటించను. 10 పట్టణాలు ప్రకటించాడు. డెకా అంటే 10 గ్రీక్ మాట. డెకా పోలీస్ అంటే 10 పట్టణాల్లో ప్రకటించాడు. ఎందుకంటే యేసు ప్రభు అక్కడ వెళ్ళదలుచుకోలేదు, ఆయన ఇంకో చోటకి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి వీడిని చెప్పాడు, నువ్వు వెళ్ళు ప్రకటించు, నేను రాలేను అక్కడికి, ఎందుకంటే నాకు ఇంకో పని ఉంది, దేవుని చిత్త ప్రకారం ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు చేశాడు. కానీ ఇక్కడ ఆయన వెళ్ళాలనుకున్నాడు, ఎందుకంటే ఇంకొంతమందికి సహాయం చేయడానికి. ఈ కుష్ఠరోగి అధిక ఉత్సాహంలో దేవుడు చెప్పనిది చేసి దేవునికి యేసు ప్రభుకి ద్వారాన్ని మూసాడు. ఉజ్జా పడిపోతున్న దేవుని మందస్సాన్ని పట్టుకోవాలనుకున్నాడు. ఉద్దేశం మంచిదే, కానీ ఉజ్జా అక్కడ ఉండాల్సినడు కాదు. ఉజ్జా తప్పుడు స్థానంలో నిలబడ్డాడు. ఉద్దేశం మంచిదవచ్చు, కానీ తప్పుడు స్థానంలో నిలబడి సరి అయిన పని చేసినా తప్పుడు పని అవుతుంది. కాబట్టి సంఘంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నాకు ఏం పని అప్పగించాడని ఆలోచించాలి, ఏ పని అప్పగించలేదో కూడా ఆలోచించాలి. నీకు అప్పగించిన పడిని గురించి నువ్వు చింతించద్దు, తద్వారా తెలియకుండానే తప్పులో పడిన వారు అవుతాం. అతడు చేసిన పని మంచిది అవ్వచ్చు, కానీ ప్రభు ఒక మాట చెప్పాడు, వెళ్ళొద్దు నువ్వు ఎక్కడికి అని చెప్పినప్పుడు మీరాడు. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించును గాక. అని దేవుని నమ్మకమైన సేవకుని జీవితంలో ఉండి కొన్ని ఎంతగా మరి శ్రద్ధతో ఆలకించినందుకు మీ అందరికీ వందనాలు. కృపావాక్య సందేశముల వారు వాళ్ళు చేసిన ఏర్పాట్లు, మరి సోదరు బర్నబాస్, సోదరు శామ్యుల్ జాన్, మరి శ్రీకాంత్, ఇంకా బాధ్యత కలిగిన వారు ఎవరైనా వారికి వందనాలు. ఆయా ప్రాంతాల నుండి అనేక మంది ప్రభు పిల్లలు మరి దేవుని వాక్యానికి నన్ను చేరొచ్చారు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. పిల్లరా, అమూల్యమైన సంగతులు విన్నాము. చాలా నూతనమైన ఒక విధానంలో పరిశుద్ధాత్ముడు మనందరినీ సంధించాడని నమ్మి ప్రభు సూచిద్దాం. వాక్యం అందించిన దైవజనులు సమ్మేళ జనన్న గారికి మనందరి తరపున ప్రభు నామములో వందనాలు తెలియజేస్తాం. ముగింపు ప్రార్థన చేసుకుంటాం.